సో సార్ ఇప్పుడు జాబే కాకుండా అంటే లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం రెసిషన్‌లో ఇంతమందిని తీసేస్తున్నారు. అవును. వాళ్ళకి ఎంతో కొంత స్కిల్ అనేది ఉంది. అవును. బట్ నాట్ అప్‌డేటెడ్. రైట్. సో వాళ్ళకి ఈ జాబే కాకుండా ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉండడానికి ఇంకేం సోర్సెస్ ఉన్నాయి? రైట్. దిస్ ఈజ్ రైట్ క్వెషన్. అందరికీ యాక్టివ్ ఇన్‌కమ్ మీద జాబ్ ఇన్‌కమ్ అంటే యాక్టివ్ ఇన్‌కమ్ హ్మ్. కదా! యాక్టివ్ ఇన్‌కమ్ మీద సర్వైవ్ అవ్వటం అంత ఈజీ అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే జాబ్స్ 25-30 ఏజ్‌లో వస్తుంది. హ్మ్. 60లో పీకేస్తారు ఇచ్చినట్టు ఇచ్చేసి. ఆ ఏజ్ హ్మ్. అయిపోయింది కాబట్టి. అంటే మీరు ఎర్నింగ్ కెపాసిటీ ఒక మనిషి ఒక 90 సంవత్సరాలు బతికే మనిషికి ఎర్నింగ్ స్టార్ట్ అయ్యేది 25 లేదా 25, 30లో ఎండ్ అయ్యేది 60లో. 60. ఇప్పుడు ఏఐ వచ్చిన పుణ్యం అంటూ నీకు 60 దాకా కూడా ఎవరు ఉంచుకోరు. హ్మ్. మెజారిటీ జాబ్స్ హ్మ్. హై ఎండ్ జాబ్స్ పర్టిక్యులర్‌గా హై ఇన్‌కమ్ జనరేటెడ్ జాబ్స్‌లో 45-50 వచ్చిందంటే మీరు డేంజరస్ జోన్‌లో ఉన్నట్టు లెక్క. హ్మ్. మనం గుర్తించినా, గుర్తించకపోయినా మీరు ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్నారా? మీ ఏజ్ 50 దాటుతుందా? యూ ఆర్ ఇంటూ క్వెషన్ మార్క్. హ్మ్. మల్టీ స్కిల్ చేయట్లేదా? మీ జాబ్ క్వెషన్ మార్క్. క్వెషన్ మార్క్. డెఫినెట్‌గా. మీ కంపెనీ లాసుల్లో ఉందా? నువ్వు కూడా ఎఫెక్ట్ కాబోతున్నావు. హ్మ్. మీ కంపెనీ వేరే కంపెనీతో మెర్జ్ కాబోతుందా? నువ్వు ఎఫెక్ట్ కంప్లీట్ కాబోతున్నావు. ఎఫెక్ట్. అది మన దాకా వచ్చే బదులు మనం మల్టీ స్కిల్ చేసుకోవటం అనేది ఒకటి ఇంపార్టెంట్. హ్మ్. రెండోది స్కిల్ అప్డేషన్ ఉన్నా సరే జాబ్ గ్యారంటీ అంటే గ్యారంటీలు కాకపోవచ్చు. హ్మ్. అందుకని మనం ఏం చేయాలంటే వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టకూడదు. ఓకే. ఎందుకంటే నీకు జాబ్ ఉన్నా లేకపోయినా 60 డెడ్ ఎండ్. హ్మ్. 60-90 దాకా నువ్వు సర్వైవ్ అవ్వాలా. 30 సంవత్సరాలు నువ్వు సర్వైవ్ అవ్వాలా. ఇన్‌కమ్ లేకుండా. హ్మ్. ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ లెక్కేసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్క్ వచ్చేసరికి నీకు రఫ్‌గా లీటర్ రూ. 60 ఉంది. హ్మ్. 10 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉండేది? 30 ఉండేది. హ్మ్. అప్పట్లో 30 ఉంది. ఇప్పుడు 60 అయింది. 60. 10 ఇయర్స్ తర్వాత చూసామనుకోండి మిల్క్ 140 అవుద్ది. ఈ ఈ ఈ గ్రోత్ ప్రకారం చూసుకుంటే. హ్మ్. ఇంకో 10 ఇయర్స్ అవతల అంటే 20 ఇయర్స్ తర్వాత చూసామనుకోండి మిల్క్ రూ. 400 అవుద్ది లీటరు. వామ్మో! అంటే ఊహించుకోవటానికే నమ్మబుద్ధి కాట్లేదు గదా! హ్మ్. అంత ఇన్నోసెంట్ పీపుల్ మనం.